ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రోబ్లీ ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న పిల్లలకి దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, లేకపోతే వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఎలా ఉన్నారు. సో నో ప్రాబ్లం, సినిమాని మనం ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ప్రమోషన్ ప్రభాస్ వస్తాడు, లేకపోతే మహేష్ బాబు వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రొడ్యూసర్స్కి. సో అలా ఆకాష్ దగ్గరికి వస్తారా, లేకపోతే ఆకాష్ మంచి యాక్టర్, ప్రూవ్ చేసుకున్నాడు, సినిమా అలా వస్తే మాత్రం నేను చెప్పేస్తానండి, ప్లీజ్ వెళ్ళిపోండి అంటారు. మీరు నా కోసం వస్తే రండి ప్లీజ్. ఓకే, నా పరంగా ఏదైనా వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇది అలా అయితే వద్దండి. నేను మా డాడీని కూడా తీసుకురాను. నేను మీరు మానేసావు అనుకుంటా అసలుకి ప్రమోషన్స్కి గట్టి నువ్వే వెళ్తున్నావు. అవును, నేను లేదు ఇప్పుడు. యా, సో నాకు ఎందుకో నాన్న ఇంక ఇన్వాల్వ్ చేయడం లేదండి. సో ఐ డోంట్ వాంట్ స్టిక్ ఆన్ టు హిమ్. నాన్న ఈ హెల్ప్ చేయని ప్రతి దానికి ఆయన ఇబ్బంది పడ్డం నాకు నచ్చట్లేదు. సో మమ్మీ ఎంతో ఇష్టపడతావు కదా, మమ్మీ కోరిక కొంచెం తీరిందా హీరో అయిన తర్వాత? ఇప్పుడు కొంచెం మెల్లి రొమాంటిక్ తర్వాత కొంచెం సెట్ అయింది. ఓకే, ఇప్పుడు దీంతో దేవుడి దయ వల్ల వద్దో చూడాలి. అంత ఇష్టపడతావు మరి, మమ్మీ అన్ని ఇచ్చింది లైఫ్లో, రెమ్యునరేషన్ తో మమ్మీకి ఏమైనా ఇచ్చావా? అయ్యా మొత్తం మమ్మీకే ఇస్తున్నా. అంతే, మొత్తం మమ్మీకే. నాన్న ప్రతి సినిమాలో శంకర్ అని ఎక్కువ వస్తుంది. అవునా? కొన్ని సినిమాలలో ఇస్మార్ట్ శంకర్లో అంతే ఉంది. ఓకే, సో అంబర్పేట శంకర్ అని గుర్తొస్తారు మాకు. అండ్ వీళ్ళిద్దరు పిక్చర్స్ కూడా చాలా టైం చూసాం. ఆయన కూడా చెప్తూ ఉంటారు, డే 1 నుంచి నేను పూరితో ఇద్దరం కలిసి ట్రావెల్ చేసామని. ఏంటి వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో మంచి? అంటే కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్, సో అప్పుడప్పుడు అలా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి బాగా దగ్గర చుట్టం. ఓ, మమ్మీ చుట్టం? మమ్మీ చుట్టం. ఓకే, సో అలా పరిచయం అనమాట. సో యా, పెళ్లి కూడా ఆయనే చేశారు కదా? లేదు, పెళ్ళి ఆయన చేయలేదు. పెళ్ళి ఆయన చేసి ఓకే, ఇద్దరు పారిపోయి చేసుకున్నారు గుడిలో. వీళ్ళు పారిపోయిన లవ్ స్టోరీ విన్నప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా పారిపోయి చేసుకోవాలని? లేదు, పారిపోయే వాళ్ళు దగ్గరుండి పారిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళే దగ్గరుండి చేస్తారు కదా, మనం పారిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అమ్మ వాళ్ళ లవ్ స్టోరీ విన్నాక మీరు లవ్ స్టోరీ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా ఫ్యూచర్లో? చూడాలండి ఎవరు వస్తే మనకి ఎవరు వస్తారో చూడాలి కదా. ఎందుకు అమ్మాయిని చూస్తారా మీరు? ఒక అమ్మాయి ఒక మంచి అమ్మాయి వచ్చింది అనుకోండి, షీఈస్ నైస్, యా వై నాట్, అంతే. ఒకవేళ నచ్చితే వై నాట్ అని. ఓకే, లవ్ చేస్తారు ఎందుకు? ఒకవేళ అమ్మాయి మంచి అమ్మాయి అయితే నాకు నచ్చితే డెఫినెట్ చేస్తాను. పోనీలే, చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సూపర్. లాస్ట్ టైం ఫైనల్గా నాన్నతో వర్క్ చేసిన యాక్టర్ గురించి చెప్తాను ఒక్క మాట. మీరు వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి మీరు ఏం ఫీల్ అయ్యారో వాళ్ళ రియల్ లైఫ్లో చూసి చెప్పండి. సో కమింగ్ టు ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు. హిస్ ఐజ్, ఆయన కళ్ళు, అది ఏదో పవర్ ఉంటుందండి. ఓకే, అది నిజం, అది ఏదో పవర్ ఉంటుంది. సూపర్. హీఈస్ దట్ వన్ పవర్ఫుల్ స్టార్. కమింగ్ టు మహేష్ బాబు. మహేష్ బాబు గారు ఐ థింక్ హీఈస్ అ ట్రూ డెఫినేషన్ ఆఫ్ సూపర్ స్టార్ అనిపిస్తుంది. ద వే హీ వాక్స్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఒక సూపర్ స్టార్ వాక్లా ఉంటుంది. ఒక సూపర్ స్టార్ ఆ పర్సనాలిటీ కానీ అదంతా చాలా బాగుంటుంది. అంటే అది మళ్ళీ యాటిట్యూడ్ కూడా కాదు, అది పొగరు కూడా కాదు, చాలా క్లాస్గా హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ రియలీ అమేజింగ్ అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అయితే హిస్ ఫైర్. ఆయన అంటే ప్రతి సినిమాకి ఏదో కొత్త తీసుకురావాలి నేను అని ఆయన రకరకాలుగా కష్టపడతారు. డ్యాన్స్ అని, అదని, ఇదని, అసలు ఎవ్రీథింగ్ హీస్ ఫైర్. రామ్ చరణ్ గారు ఐ రియలీ లైక్ హిజ్ సినిమాలు బయట హీస్ వెరీ స్పిరిచువల్. I really like the spiritual side of Ram Charan sir, and he's very classy. Yeah. So Pravas garu అయితే బంగారం అండి, అంతే. I call him బంగారం. Powered by Mansion House, Unstoppable, బాలయ్య బాబు గారు ఎనర్జీ, ఆయన ఎనర్జీ అన్బీటబుల్ అసలు, అంతే. ఆయన పక్కన కూర్చుని షేక్ నేను. అంతేనా? ఆయన ఎందుకు ఈ బయట న్యూస్లు ఉంటాం కదా బాలయ్య బాబు గారి కోపం ఎక్కువ అట్లా షేక్ అంటే? మరి ఇప్పుడు చాలా చిన్నపిల్లలు మొత్తం మంచోళ్ళు అంటారు అందరూ. మరి చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా, వీళ్ళందరూ వెరీ లెవెల్ అండి. సో వాళ్ళు ఎంత కూల్గా ఎంత ఫ్రీగా ఉన్నా సరే ఓకే, మన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. సో సూపర్. సో ఇండస్ట్రీకి వచ్చిన ఎవరికైనా కానీ ఒక లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఇంత ఉంటే బాగుండు అనుకుంటారు. సో ఈజ్ నన్ అదర్ దెన్ ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇన్ కేస్ ఆయనే హీరోగా చేస్తున్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మంచి ఆఫర్ వస్తే అలాంటి క్యారెక్టర్ అయితే ఆకాష్ పూరికి ఓకే.
పక్క నుంచి వెళ్ళిపోతూ ఒక ఛాయ్ ఆయన చూడు ఛాయ్ అంటే నేను ఛాయ్ ఇవ్వడానికి రెడీ నేను పక్కన. సో నాకు ఎనీ క్యారెక్టర్ ఆయన ఇలా పాసింగ్ షాట్ నేను చేస్తాను ఆయనతో నేను. సో ఆయన అంటే నాకు ఎంత ఇష్టం. కలిసాను నేను రొమాంటిక్ టైం కూడా కలిసాను ఆయనకి రొమాంటిక్ ట్రైలర్ చూపించడం జరిగింది. చాలా మంది హీరోస్ చెప్తుంటారు లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఆయనతో షేర్ చేసుకోగలం, ఆయన కూడా షేర్ చేసుకుంటారు, మనకన్నా ముందు ఆయన షేర్ చేసుకుంటారు, ఎగ్జాక్ట్లీ మంచి ఇన్పుట్స్ ఇస్తారు, లైఫ్లో ఎలా ఎదగాలో చెప్తారు. అంటే అలా ఆకాష్ పూరికి ఏం చెప్పారు మెగాస్టార్ గారు? నాకు మెగాస్టార్ గారు చెప్పలేదండి, కానీ మెగాస్టార్ గారి గురించి మా నాన్న చెప్పారు ఒకసారి ఒక మాట. రే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు, ఎన్నో కొన్ని సినిమాలు హిట్లు అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి, బట్ ఏ సినిమాకి ఆయనకు ఒక యాక్టర్గా బ్యాడ్ నేమ్ రాలేదు. సో నువ్వు ఎప్పుడు ఒక యాక్టర్గా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకని చెప్పన్నారు. సో ఈ విషయం చిరంజీవి గారు చెప్పినట్టుగానే ఫీల్ అవుతుంది నేను. సూపర్. సో అది నిజంగా ఇన్స్పైరింగ్ అది. అండ్ చిరంజీవి గారిలో బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయనకున్న స్టేచర్కి హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అవును, ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకో మెగాస్టార్ లేరు, ఆయన ఒకళ్ళే, ఓన్లీ వన్ పీస్. ఎస్, అంత పెద్ద స్టార్ అయి ఉండైనా నిజం చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళి ఆయన కలవచ్చు. మీరైనా వెళ్ళి నాకు చిరంజీవి గారిని కలవాలని ఆయన మేనేజర్ని పట్టుకొని అపాయింట్మెంట్ కావాలంటే ఆయన ఇస్తారు. సో ఎవరైనా సరే, ఒక యాంకర్ కావచ్చు, ఒక చిన్న యాక్టర్ కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కావచ్చు, ఎవరైనా సరే ఆయన అప్రోచ్ చేస్తే ఆయన ఒక టైం ఇస్తారు, వెళ్ళి కలవచ్చు ఆయన. అది నిజంగా గ్రేట్ అండి. ఎక్కడ ఏ స్టార్ చేయరు, ఏ స్టార్ ఈ మధ్య స్టార్డమ్ వస్తున్నాయి, వీళ్ళు కూడా అపాయింట్మెంట్లు అది ఇది అంటారు, కానీ ఆయన అది ఏం లేదు, ఎవరైనా కలవచ్చు. అండ్ దట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్. అసలు ఇండివిజువల్గా ఎదిగినట్టు అనిపిస్తుంది నేను చూస్తున్నప్పుడల్లా. చాలా మంది కూడా అదే అనుకుంటారు. ఎక్కడ కూడా పూరి జగన్నాథ్ కొడుకు అనే క్యాప్షన్ కన్నా కూడా ఆకాష్ పూరి క్యాప్షనే ఎక్కువ అనిపించింది మనకి. చాలా మందికి ఉంటుంది, హీరోస్ కొడుకులు వచ్చినప్పుడల్లా పలానా కొడుకు అని వినపడింది, బట్ ఆకాష్ పూరి అనే పేరు సపరేట్గా వినపడింది. ఈవెన్ ఈరోజు మనం బిఫోర్ ఇక్కడ చేసిన దానికి కూడా ఆకాష్ పూరి వస్తున్నాడు చోర్ బజార్ ప్రమోషన్స్ కన్నా, అందరూ అదే అడుగుతారు, కానీ పూరి జగన్నాథ్ అబ్బాయి ఆకాష్ పూరి వస్తున్నాడు అని ఒక్కడూ అడగదు. ఐ డోంట్ నో అది ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు. బికాస్ ఆఫ్ యువర్ అంటే నీ డిస్ప్లేనో అది ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఐ డోంట్ నో. సో అది అలానే ఉంచుకో. థ్యాంక్ యూ. డెఫినెట్లీ యూ బికమ్ ఏ రాక్ స్టార్. థ్యాంక్ యూ. ఈ ప్రమోషన్స్ అన్నిట్లో నాకు నిజంగా ఐ రియలీ ఎంజాయ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. మన ఇద్దరం కలిసి రొమాంటికే చేయాలి, బట్ కరెక్ట్ సినిమాకి కరెక్ట్ టైంలో మన ఇద్దరు ఇంటర్వ్యూ పడింది. సూపర్. ఐఎమ్ షూర్ దిస్ విల్ డూ రియలీ వెల్. సో మా టీం అడిగినట్లుగానే చోర్ బజార్ తర్వాత ఆ అమ్మాయితో సిట్టింగ్ అయితే మా పార్టీ మంచి పార్టీకి వెళ్దాం. సూపర్. డెఫినెట్గా అందరం కలిసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.